నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. చీచీ, ఈ సమాజం ఎటుపోతుంది? సమాజంలో ఏం జరుగుతుంది? ఇంతవరకు మగవాళ్ల క్రూరత్వాన్నే కళ్ళారా చూసాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది గతంలో ఎప్పుడు చూసి ఉంటారు. డబ్బు కోసం కన్న కూతురిని అమ్మడం చూసాం. ప్రియుడి కోసం కన్న బిడ్డలను కడతీర్చిన తల్లులను చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రియుడి కోసం కన్న తల్లి కన్న కూతురిని ప్రియుడితో రేప్ చేయించి మరీ చంపిన తల్లిని ఎప్పుడైనా చూసారా? చీచి, ఇది వినడానికే కంపరంగా ఉంది కదూ. మనం వినేందుకే ఇలా ఉంటే పాపం 2 ఏళ్ల బాలిక పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే కళ్ళెల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదూ. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి వింటుంటే అసలు మనుషులు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారనిపిస్తుంది. ఈ సమాజంలో బంధాలు సంబంధాలకు అర్థం లేకుండా పోతున్నాయి. తల్లి అనే పదానికి మాయని మచ్చ తీసుకొచ్చింది ఓ మహిళ. కన్న బిడ్డల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లి పేగు తెచ్చుకొని పుట్టిన ఆడబిడ్డ పట్ల అత్యంత దారుణానికి పాల్పడింది. భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి ఉంటూ కన్న బిడ్డను తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. దీంతో ఆమె తల్లేనా, అసలు మనిషేనా అని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఇటువంటి వారి వల్ల అమ్మ అనే పవిత్రమైన బంధం కలుషితం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు అస్సలు విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను చంపి డ్రమ్ములో పడేసిన మహిళ, భార్యపై అనుమానంతో కిరాతకంగా చంపేసిన భర్త, ఇలాంటివి వింటున్నప్పుడు ఇక వైవాహిక సంబంధాలు మునుపటిలా ఉండవేమో అని ఆందోళన కలుగుతుంది. ఇక జీవితంలో స్వచ్ఛంగా మిగిలింది ఒక అమ్మ ప్రేమేనేమో అనిపిస్తుంది. కానీ ఆ అమ్మతనానికే తూట్లు పొడిచి ప్రతి తల్లి సిగ్గుపడేలా చేసింది ఓ మహాతల్లి. ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 30 ఏళ్ల ఓ మహిళ తన 19 ఏళ్ల బాయ్ఫ్రెండ్తో 2.5 ఏళ్ల కూతురిని రేప్ చేయించిన ఘటన ఇప్పుడు దేశ ప్రజల మనసును కుదిపేసింది. తన కళ్ల ముందే ఈ దారుణాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందింది కసాయి తల్లి. బాలికను చనిపోయిన స్థితిలో ఆస్పత్రికి తీసుకురావడంతో అనుమానించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టడమే కాక ఏమీ తెలియనట్లు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి వైద్యులను తప్పుదోవ పట్టించింది. బిడ్డకు మూర్ఛరోగం వచ్చిందని నమ్మబలికింది. తల్లిపై అనుమానం. పాప పరిస్థితిని చూసి వైద్యులు చూసిన తర్వాత అసలు భాగోతం బయటపడింది. బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఊపిరాడక షాక్ కారణంగా మరణించినట్లు వైద్యులు పోలీసులకు తెలిపారు. అసలు నువ్వు తల్లివేనా? జంతువులైనా కొంచెం పిల్లల పట్ల ప్రేమ, మమకారం, జాలి, దయ అనేవి చూపిస్తాయి. కానీ ఇలాంటి బజారు తల్లుల వల్లే తల్లితనానికి విలువ లేకుండా పోతుంది. కేవలం 5 నిమిషాల సుఖం కోసం కన్న కూతురిని రేప్ చేయించావు. నువ్వు మనిషివే కాదు, కేవలం 2.5 ఏళ్ల పసిబిడ్డ సరిగ్గా మాటలు కూడా రానిచ్చినారు. నోరు తెరిచి నోరారా అమ్మ అనే పదం కూడా పిలవలేదు. ఈ తల్లి రూపంలో ఉన్న పిశాచి కారణంగా ఏం జరుగుతుందో తెలియక నరక యాతన అనుభవించి చనిపోయింది ఆ బుజ్జి తల్లి. అసలు ఇలా చేసిన ఆ మహిళను 1000 సార్లు ఉరితీసినా తప్పు లేదనిపిస్తోంది. ఈ కేసును విచారించిన పోలీసులకు తల్లి క్రూరత్వం తెలిసింది. చిన్నారిపై తల్లి సమక్షంలోనే లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తేల్చారు. చిన్నారి విషయంలో తల్లి రీనా జోక్యం చేసుకోకపోవడమే కాకుండా ఆస్పత్రి సిబ్బందిని తప్పుదారి పట్టించిందని, బాలికకు మూర్ఛ వచ్చినట్లు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, లైంగిక దాడి వంటి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.